హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 అయితే థర్డ్ వీక్లోకి ఎంటర్ అవడం జరిగింది. ఆల్రెడీ గత 2 వారాల నుంచి 2 ఎలిమినేషన్స్. ఫస్ట్ వీక్ సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే సెకండ్ వీక్ మర్యాద మనీష్ మర్యాదగా బయటికి వెళ్ళిపోయాడు. ఇక బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేస్తుంది, అంటే థర్డ్ వీక్లోకి అడుగుపెట్టింది. ఈ వీకెండ్కి హౌస్లో దసరా సంబరాలు జరగబోతున్నాయి. స్టేజ్ పై స్పెషల్ గెస్ట్ ఆటపాట కూడా ఉండబోతుంది. అండ్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో హారికతోటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పాటు అండ్ సింగర్ లిప్సికాతో పాటు కూడా ఒక పాట ఉండబోతుంది. అయితే శనివారం ఎపిసోడ్ని దసరా ఈవెంట్గా చూపించబోతున్నారు. అది అయిపోయిన తర్వాత ఇప్పటికే హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. అండ్ మరోసారి కూడా ఈ వీకెండ్ అంటే ఎపిసోడ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుంది. అయితే హౌస్ మేట్స్ అందరినీ కూడా ఇంటి నుంచి బయటకు పంపించి స్టేజ్ పైకి ముసుగుతో ఒక కంటెస్టెంట్ని తీసుకొస్తున్నాడు బిగ్ బాస్. సో అది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అది సంజన రీఎంట్రీనా అయినా కావచ్చు, లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఉండొచ్చు. ఇకపోతే ఈ వీకెండ్ ఎపిసోడ్ అంటే మనకు తెలుసు ఎలిమినేషన్. సో శనివారం ఆల్రెడీ దసరా ఈవెంట్ లాస్ట్ ఎలిమినేషన్ని అనౌన్స్ చేస్తారు, అది కూడా తెలిసిందే. అయితే శనివారం 3వ వారం ఎలిమినేషన్ డెఫినెట్గా ఉండబోతుంది. అయితే ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్ళేది ఎవరు అన్న కాంట్రవర్సీస్ చాలామంది అయితే కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. బట్ ఈ వారం ప్రియా అని కూడా తెలుస్తుంది అనమాట. కాగా 3వ వారం ఈ నామినేషన్లో 6 ఉన్నటువంటి సంగతి తెలిసిందే. ఫ్లోరా షైని అండ్ మాస్క్ మ్యాన్ హారిక హరీష్ అండ్ దాని తర్వాత కళ్యాణ్ పగడాల అండ్ దాని తర్వాత రాము రాథోడ్ అండ్ రీతు చౌదరి అండ్ దాని తర్వాత ప్రియా శెట్టిలు ఉన్నారు. అయితే వారంలో జరిగినటువంటి గురి తప్పకు టాస్క్లో గెలిచి ఇమ్యూనిటీ సాధించింది. అయితే దీంతో ఆమె ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది. ఇకపోతే నిజానికి నామినేషన్స్ ఫ్లోరా ఓటింగ్లో టాప్లో ఉంది. బట్ ఆ తర్వాత ఓటింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. ఒకవేళ నామినేషన్లో ఉంటే మాత్రం ఫ్లోరా ఎలిమినేషన్ ఉండేది డెఫినెట్గా. బట్ దీంతో ఆమె సేఫ్ అవడంతో ప్రస్తుతం నామినేషన్లో ఉన్నటువంటి 5 ఉన్నారు. వారిలోనే రాము రాథోడ్ అండ్ దాని తర్వాత అత్యధిక ఓట్లతో టాప్లో ఉన్నాడు. ఇక డేంజర్ జోన్లో రీతు అండ్ ప్రియా శెట్టి, కళ్యాణ్ పగడాల అండ్ దాని తర్వాత మాస్క్ మ్యాన్ ఉన్నారు. వీరిలో లిస్ట్ ఓట్ల చూసుకుంటే రీతు చౌదరి అండ్ ప్రియాలకు తక్కువ ఓట్లు పడ్డాయి. నామినేషన్లో చివరిలో నిలిచినటువంటి వీరిద్దరిలో కామనర్ ప్రియా శెట్టి ఎవరైతే ఉన్నారో ఆవిడ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అందరికీ తక్కువ ఓట్లు ఆమెకే పడడంతో 3వ వారంలోనే ప్రియా హౌస్ను వదిలి బయటికి రావాల్సి వచ్చింది. సో అయితే ఇకపోతే అయితే ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్కి కూడా షాక్ ఇచ్చాడు. అయితే దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా అందరూ అభిప్రాయపడ్డారు. బట్ కానీ ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది, అది కూడా తెలిసిందంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజనను సీక్రెట్ రూమ్లో పెట్టారట కదా. సో దానికి కాగా రెడ్ కలర్ విత్తనం వచ్చినటువంటి కంటెస్టెంట్స్ అంతా కూడా ఏకాభిప్రాయంతో ఒకరిని హౌస్ నుంచి బయటికి పంపించాలి, అంతా కలిసి సంజనను నామినేట్ చేసి బయటకు పంపించారు. అయితే డెఫినెట్గా హౌస్ మేట్స్కి ఉండదు ఆ రైట్ కాబట్టి సీక్రెట్ రూమ్ టాస్క్ని ఈరోజు అంటే హోస్ట్ నాగార్జున ఎవరైతే ఉన్నారు, నాగార్జున గారు ఆయన బయట పెట్టబోతున్నాడు అనమాట. అయితే ఈవెంట్ మధ్యలో సంజన హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో రాహుల్ సిఫ్లిగంజ్ని పెట్టారు అండ్ దాని తర్వాత ఇంకొంచెం మంది ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క సీక్రెట్ టాస్క్ ఇది ఉంటుంది అండ్ దాని తర్వాత అభిజిత్ని. సో ఇలా కొంతమందిని ఆ షోకు తగ్గట్టు అలా ప్లాన్ చేస్తారు. ఈసారి సంజనాని పంపించారు. అయితే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వేరే హౌస్ మేటా లేకపోతే సంజనా అనేది డెఫినెట్గా తెలిసిపోతుంది. బట్ అయితే ఈ వీక్ అయితే థర్డ్ వీక్లో డెఫినెట్గా ప్రియా శెట్టి ఎవరైతే ఉన్నారో ఆవిడ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో మరొక కామనర్ ఇల్లు వదిలి బయటికి రావడం జరిగిందంట. సో థర్డ్ వీక్ ఎలిమినేషన్స్ అయితే జరిగిపోయింది. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాం, బట్ సింగిల్ ఎలిమినేషన్ ఉంది ఈసారి. దాని తర్వాత ఆ వైల్డ్ కార్డ్ త్రూ సంజన లోపలికి వెళ్ళొచ్చు, దాని తర్వాత గేమ్ ఇంకా కూడా మారచ్చు. సో మొత్తంగా ఇది థర్డ్ వీక్ వచ్చేసరికి ఫస్ట్ ఒక ఎలిమినేషన్ సెలబ్రిటీ అయింది, దాని తర్వాత ఇంకో కామనర్, దాని తర్వాత ఇంకో కామనర్. సో 3 వీక్స్ సంబంధించి ఇద్దరేమో కామనర్స్ అండ్ ఒకరేమో సెలబ్రిటీ తోటి ఈ థర్డ్ వీక్ అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ 4th వీక్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం. అంటే కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.